హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 18 ఆఫ్ మహాభారత సిరీస్. నిన్న మనం పాండవుల తిరిగి రాక మరియు దుర్యోధనుని తిరస్కారం గురించి తెలుసుకున్నాం. ఈరోజు దుర్యోధనుడు తన నిర్ణయాన్ని ఎలా ప్రకటించాడో చూద్దాం. మొదటి రోజు ఉదయం సూర్యోదయం జరుగుతుండగా హస్తినాపురంలో ఒక పెద్ద కలకలం మొదలైంది. పాండవులు వస్తున్నారు అనే కేకలు వినిపించాయి. పట్టణ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ఎదురు చూస్తున్నారు. ధర్మరాజు నడుస్తూ ముందు ఉన్నాడు. ఆయన వెనక భీముడు తన గదను భుజాన వేసుకొని, అర్జునుడు గాంధీవం ధరించి, నకుల సహదేవులు వారి ఆయుధాలతో, చివరగా ద్రౌపది నడుస్తున్నారు. వారి వెనక శ్రీకృష్ణుడు, పాంచాల రాజ్య సైనికులు ఉన్నారు. రాజ్యసభలో ధృతరాష్ట్రుడు ఏమిటి సంగతులు, పాండవులు ఎలా వచ్చారు అని అన్నాడు. అప్పుడు సంజయుడు, మహారాజా, వారు రాజవీధుల గుండా వస్తున్నారు. ప్రజలంతా వారిని ఆనందంగా స్వాగతిస్తున్నారు అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు కోపంతో, ఈ స్వాగతం చూడలేకపోతున్నాను అని అన్నాడు. అప్పుడు శకుని, భయపడుకు దుర్యోధన, మన బలం ఇంకా ఎక్కువే అని అన్నాడు. సభలోకి పాండవులు ప్రవేశించారు. ముందుగా భీష్మునికి, ద్రోణులకు నమస్కరించి ధర్మరాజు మాట్లాడటం మొదలుపెట్టాడు. పూజ్యులారా, మేము మా ప్రతిజ్ఞను నెరవేర్చాము. 13 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేశాము. ఇప్పుడు మా రాజ్యభాగం అని అడిగాడు. దుర్యోధనుడు మధ్యలోనే, రాజ్యమా, ఎప్పటికీ సాధ్యం కాదు అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం సభ మళ్ళీ సమావేశమైంది. ఈసారి శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చాడు. దుర్యోధన, శాంతి కోసం చివరి అవకాశం, కనీసం 5 గ్రామాలైనా ఇవ్వు అని శ్రీకృష్ణుడు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు వెక్కరిస్తూ, కృష్ణ, సూది మొన పెట్టగలిగినంత స్థలం కూడా ఇవ్వను, యుద్ధమే మార్గం అని అన్నాడు. భీష్ముడు గర్జిస్తూ, దుర్యోధన, నీ మూర్ఖత్వం కురువంశాన్ని నాశనం చేస్తుంది అని అన్నాడు. ద్రోణాచార్యులు కూడా, నాయన, ఇంకనైనా బుద్ధి తెచ్చుకో అని అన్నాడు. రాజ్యాన్ని పంచుకోవడమే శ్రేయస్కరం అని విదురుడు అన్నాడు. భీముడు కోపంతో, దుర్యోధన, నీ గర్వం అణిచి తీరుతాను అని అన్నాడు. కానీ దుర్యోధనుడు ఎవరి మాట వినలేదు. శకుని సలహాలతో మరింత మొండిగా ప్రవర్తించాడు. చివరకు శ్రీకృష్ణుడు లేచి నిలబడి, దుర్యోధన, నీ మూర్ఖత్వం వల్ల జరగబోయే మహాయుద్ధానికి నువ్వే కారణం. ఈ రోజు నుండి యుద్ధం తప్పదు అని అన్నాడు. ధర్మరాజు కూడా తన సోదరులతో, సోదరులారా, ఇక యుద్ధానికి సిద్ధం కావాలి, ధర్మం మన వైపు ఉంది అని అన్నాడు. ఈ 2 రోజుల సంఘటనలు కురుక్షేత్ర మహాసంగ్రామానికి నాంది పలికాయి. అహంకారం, దురాశ, మూర్ఖత్వం ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తాయో ఈ కథ మనకు